వావ్, ఫ్యాంటాస్టిక్ డెకరేషన్. అరే బేటా అభిషేక్, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అయినా ఇప్పుడే రావడం, 4 రోజులు ముందు వస్తే పెళ్లి పనులు చెబుతామని భయపడ్డావా? జీతరావు. ఏం లేదు అంకల్, మా ఫ్రెండ్స్ ని కలిసి చాలా కాలం అయింది కదా, అందుకని. అది సరే, మన వాళ్ళంతా పైన ఉన్నారు, నీ రూమ్ కూడా పైనే ఉంది. జల్దీ జాకే తయారు హోజావు. ఓకే అంకల్. అరే మర్చిపోయాను, నీ ఫ్రెండ్స్ అందరినీ షాదీకి తప్పకుండా పిలువు. అలాగే, తప్పకుండా అంకల్. చూసారంటే చంపేస్తాను. पागल हो गए हो क्या? पागल मैं नहीं, मेरा दिल पागल है. मेरा दिल में कुछ 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 होता है. అవును, అసలు మీరెందుకున్నారు ఇక్కడ? ఏ బేషరం, మా ఇంటికి వచ్చి మీరెందుకున్నారు ఇక్కడ అని నన్నే అడుగుతున్నావా? ఇది మీలా అంటే ఉస్మాన్ అంకల్. ఏంటి, మా నాన్న పేరు కూడా తెలుసుకున్నావా? పైగా అంకుల్ అంటావా? అంటే ఉస్మాన్ అంకుల్ మీ డాడీయా? లేకపోతే సల్వార్ ఇంకా రెడీ కాలేదా? ఏయ్ నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. అక్క, ఇతను నీకు తెలుసా? తెలుసేంటి, అభిషేక్. అమ్మా నాన్న కనిపించావా? వచ్చి 4 రోజులైంది. ఇక్కడ ఎంజాయ్మెంట్ చాలా మిస్ అయ్యావు తెలుసా? అవునదినా, చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. సల్వార్, త్వరగా రెడీ అయ్యి కిందకి వచ్చాయి, అందరం బయటకు వెళ్తున్నాం. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. ఇందాకేదో పని మీద ఉన్నట్టున్నా, అదేదో చూసుకోరాదు? మీరుంటే ఎలాగా? అయ్యో, నేను బయటికి వెళ్ళలేను, షార్ట్తో ఉన్నాను. పైగా పెళ్లి బంధువులంతా ఉన్నారు. నేను ఇటు తిరుగుతాను, మీ పని కానివ్వండి. చంకలో పెళ్లిని పెట్టుకుని ఊరంతా వెళ్తాను. అనవసరంగా 3 days వేస్ట్. సెలక్షన్ ఎప్పటికి ముగుస్తుందిరా? ఇంతమంది ఆడవాళ్లు చేరితే ఏది సెలెక్ట్ చేయరురా. ఎన్ని షాపులు చీరలు వచ్చినాయో చూడు. అమ్మయ్య, ఇదే ఛాన్స్, బయటికి ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఏంటి ఆడవాళ్ళ మధ్యలో కూర్చుంటున్నాడు? ఈ జ్యువెలరీ ఏం బాలేదు. ఏదో తెలిసినట్టు పెద్ద ఫోజు. మా ఫ్రెండ్ ఒకటికి పెద్ద షాప్ ఉంది, ఆంటీ 20% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ షాప్ కి వెళ్ళి తెమ్మంటారా ఇవన్నీ? వద్దులే అభి. అబ్బా, పని చేయొద్దంటే ఏంటి వదినా? పైగా 20% డిస్కౌంట్. ఓ పని చేద్దాం,
హూ వాంట్స్ టు కమ్ విత్ మీ? నాతో ఎవరు వస్తారు? అదే నీ ప్లాను. ఇదంతా నీకోసమే. నాకు అర్థమైందిలే. పెళ్లి కుదురా, ఆ? నువ్వు రారాదు? ఓ యు ఆర్ ఎ విఐపి, ఎంజాయ్ ది స్టేటస్. వదినా? వదిలే. ఆంటీ ప్లీజ్. ఓ బిజీయా? ఓకే. రిజ్వానా, అనుకున్నాను. నీకేం పర్లేదుగా? కమ్, పద వెళ్దాం. చావు బేటి చావు, ఇంకా ఆలోచిస్తావేంటి? రేయ్ నువ్వు ఉన్నావు, పెళ్లికైనా 5 రోజుల ముందు వచ్చి బాగా తిని కూర్చుంటున్నా. వాడు చూడు అప్పుడే పని మొదలెట్టేశాడు. వాడి ముఖం చేయించుకురాని చూద్దాం. అమ్మా పరిమళ, నువ్వు కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళు. అలాగే పదరా, బయట పనులు ఎలా ఉన్నాయి పదరా. చూద్దాం. బల్కస్, ఈ చీర చూడమ్మా. ఈ కలర్ నీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కూడాను. అవునండి, బాగుంది కదమ్మా? చాలా బాగుంది. చమకే 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 రే. ఏమండి ఇది ఎలా ఉంది? అదే బాలే, అది బ్రహ్మాండంగా ఉంది. పద చెప్తున్నా. అయ్యో, పానకంలో పుడకలా వదిలి కూడా వస్తుంది, ఇదేంటి? అభి, ఆ ఇంతకీ హైదరాబాద్ లో నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరయ్యా? నువ్వెక్కడికి వదినా? నేను ఎక్కడైనా డ్రాప్ చేయాలా? షాప్ వాడైతే నీ ఫ్రెండ్ కావచ్చు, డిజైన్ సెలెక్ట్ చేయాలా? అయినా నేను కూడా ఓ గొలుసు కొనుక్కోవాలి. నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? పదయ్యా. ఏం చేస్తాం, చెప్తుందా? పెళ్లి కాని వాళ్ళ మధ్య ఈ పెళ్ళైన వాళ్ళు ఎందుకో అర్థం చేసుకోరు. అయ్యో పాపం. ఐఎంఎం సాబ్. హలో, సలాం అలైకుం. ఏంటది? ఏమైంది, తప్పుగా చెప్పానా? అతను సలాం చేస్తే నువ్వు రిప్లై చెప్పాలి కానీ నువ్వే ముందు చెప్పడం ఏంటి? ఓ అలాగా. సలామను. సలాం అలైకుం. వాలేకుం సలాం. పద. అమ్మో, ఫ్రెండ్ షాపు 20% డిస్కౌంట్. దేవుడా నువ్వు రక్షించు. రామరా, ఇవి చూడు. ఇదా? దానికంటే ఇది బెటర్ అక్క. సో మై క్లోజ్ ఫ్రెండ్ షాప్. క్యా దిఖాऊं సాబ్? జుంకీలు, వడ్డాణాలు, పాపిడి బిళ్ళలు, బుద్ధకీర్తులు, ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని చూపించు. చాలు గాని ఓనర్ నీ ఫ్రెండ్ అన్నావుగా, ఆ డిస్కౌంట్ విషయం మాట్లాడరాదు. గుర్తు చేసావా తల్లి? 20% డిస్కౌంట్. ఓరి సయ్యదో. सलाम वालेकुम सैयद भाई. सैयद, मेरा नाम अब्दुल है. सैयद 10 साल के पहले मर गया. सॉरी अब्दुल भाई. अब्दुल भाई, स्मॉल रिक्वेस्ट, నాకు 20% డిస్కౌంట్ ఇస్తారా ప్లీజ్? नहीं అబ్దుల్ భాయ్ దయచేసి అర్థం చేసుకోండి, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం. 20% డిస్కౌంట్ చాలు. देखो, नो डिस्काउंट नो क्रेडिट. అబ్దుల్ భాయ్, మీ షాప్ లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక 7 ఉంటారా? మేము ముగ్గురం, మొత్తం 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి. क्या? 10 కూల్ డ్రింక్స్ తెప్పియండి ప్లీజ్. अकबर साहब. अरे अकबर इधर आओ भाई. ले लो 10 కూల్ డ్రింక్ लेके आओ जल्दी. और सलमान खान. ఐఎస్ స్టార్ట్స్ తీయమ్మా. అబ్దుల్ భాయ్, స్మాల్ రిక్వెస్ట్, బిల్లులోంచి 20% డిస్కౌంట్ ఇప్పించండి. 20%? ఫికర్ మత్ కరో. ఆ డిస్కౌంట్ డబ్బులు నేను పే చేస్తాను, ఒప్పుకోరా ప్లీజ్? ओ लड़की का चक्कर ठीक है, हो जाएगा. థ్యాంక్ యూ. అమ్మయ్య బతికించారు అబ్దుల్ భాయ్. గుడ్. అరే వాహ్, బ్యూటిఫుల్. నన్నంటున్నాడా లేక ఈ కమ్మల్ని అంటున్నాడా? నన్నే అనుంటాడు. ఈ అందమైన కుందనాల బొమ్మ నా సొంతం అయితే ఎంత బాగుండు. సల్వార్, ఇవి బల్కస్ కి బాగుంటాయి కదా? ఏది వదిన ఇటు? ఫెంటాస్టిక్, బాగుంటుంది, తీసుకోండి. ఇవి ప్యాక్ చేయండి. చూసారా అబ్దుల్ భాయ్ కి ఎంత ప్రేమ? కమ్ ఆన్, హ్యావ్ ఇట్. సార్ చేంజ్. పార్కింగ్ చేంజ్. దరిద్రుడా, ఇప్పుడు ఇవ్వాలా? సాబ్ 49,600. आइए साहब. लीजिए. అబ్దుల్ భాయ్,
20% डिस्काउंट? हाँ दे दिया भाई, दे दिया। ओह कादिर, साहब ये सामान ले जाके कार में लगा दो। शुक्रिया शुक्रिया, थैंक यू वेरी मच। ఏయ్ 20% డిస్కౌంట్ అమౌంట్ ఇస్తావా లేదా? ले लो डिस्काउंट अमाउंट, थैंक यू वेरी मच, थैंक यू। హాయ్ హలో అభి. సో మా ఫ్రెండ్ షాప్ లో తీసుకున్న జ్యువెలరీ మీ వాళ్ళందరికి బాగా నచ్చాయా? ఏంటిది? ఇదిగో జ్యువెలరీ షాప్ లో నువ్వు ఇచ్చిన డిస్కౌంట్. ఆ షాప్ మా అంకుల్దే. ఓరి నాయన దొరికిపోయాను. ఏంటి చుట్టూ తిరుగుతుంది? గెట్ ఇంప్రెషన్ విత్ గుడ్ థింగ్స్. ఎక్స్ట్రా ఎక్స్ట్రా. తానాని తననననని తానాని నీ నాని ననననని నీ నాని. అరే అభి ఏంటి పెళ్లి చూపులా? ఆ? నచ్చిందంటే చెప్పు, వెళ్ళి మాట్లాడేస్తాను. ఎవరికి? మా చిన్నానక? సారీ 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 సారీ, అదేం లేదు. అవునదినా, ఏంటి కింద హడావిడి? ఈ రోజు మెహందీ రసం అనే ఫంక్షన్ అట. లేడీస్ ఫంక్షన్? ఓ అయితే రిజ్వానా డెఫినెట్ గా అక్కడే ఉంటుందన్నమాట. మెహందీ కూడా పెట్టాలి. ఆ తర్వాత పసుపు. వదినా, ఈ రోజు నేను ఫుల్ ఫ్రీ. పనులు ఏమైనా ఉంటే చెప్పండి, లేదా నాకు కూడా మెహందీ పెట్టండి. నీకు మెహందీ బాగుండదు బాబు, అసలే సుకుమారుడివి. ఇది తోడైందనుకో మరీ ఆడపిల్లలా కనిపిస్తావు, కాబట్టి వద్దులే. ఇప్పుడేదో పెద్ద మగధీరుడైనట్టు. కంటి పిల్ల. ఇక్కడ నువ్వు చేయడానికి పనులేవి లేవు కానీ అలాగే కూర్చో. అదేంటక్క, పని లేదంటావేంటి? నేను చెప్తానుగా పని. ఆ శశి, కొబ్బరి ఇటు తీసుకురా. అవన్నీ తురిమి పెట్టు నాయనా. ఇంతేనా? గంటలో తిరుగుతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, మొదర కొబ్బరి తురుముతూ ఉంటే సొలుపేమున్నది. ఆహాహాహా, మంచి పని చేసావమ్మా. వీడి ఇంట్లో ఇటు పుల్లాటు పెట్టాడు. తిండి ఎక్కువయి నడు వంగట్లేదు. వీడి చేత ఎన్ని పనులు చేస్తావు అన్ని చేయించు. ఒరేయ్, సాయంకాలం దాకా ఇక్కడ నుంచి కదిలో చంపేస్తాను, జాగ్రత్త. చెయ్. వీడేంట్రా ఇంట్లో ఏ పని చెప్పినా చేయడు, ఇక్కడ ఆడాడ పనులన్నీ చేస్తున్నాడు. పెళ్లి కాలేదు కదా, ప్రాక్టీస్ లో ఉన్నాడేమో లేరా. ఏమండి, ఆ, వంటల దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే. రేయ్ రారా. రేయ్, మీకు మాత్రం ఇక్కడ ఏం పని రా, అందరూ అక్కడ పదండి. పదండి పదండి. అయ్యో పాపమే, ఎందుకు అతని చేత చేస్తావు? కావాలని వచ్చాడు కదా, ఏం పర్వాలేదు, చెయ్యని. అరే, టైలర్ దగ్గర నా డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళొస్తా. సరే. వెళ్ళిపోతుందేంటి? నువ్వు ఇక్కడున్నావు, నీకోసం నేను వస్తే నన్ను ఇక్కడ బుక్ చేసి నువ్వు జారుకుంటావా? లాభం లేదు, నేను కూడా బయటపడాలి. బాబాయ్, ఆ? ఈ కోట ఇంకా పూర్తి కాలేదు. ఇదొకటి పిల్లది. తురుము తురుము, బాగా తురుముతున్నావు. ఇదొకటి మధ్యలో. ఓ అమ్మో, ఇది నన్ను బతకనేదు. ఇదే మంచి చేతులు పారిపోవాలి. అరే, ఎంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోయింది? స్కూటీ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? కొంపదీసి లోపలనే ఉందా?
ఇక్కడ లేదే. ఒక క్షణంలో ఎలా మాయమైందబ్బా? లోపలికి వెళ్తే అమ్మో, ఆ కామ పిశాచి నన్ను బతికినదు. వదిలే. నా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. అనవసరంగా కొబ్బరి చెప్పులన్నీ తురిమి నా చేతులు పడిపోయి. పద వెళ్దాం. ఎక్కడికి? ఇందాకే చెప్పావుగా ఏం పని లేదని. ఇంక నీ ఇష్టం. ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామా? ఒరే అవి తంతే ఐస్ క్రీమ్ కోన్లో పట్టావరా? పద. ఏ వెహికల్ అక్కర్లేదు, ఆ? వీధి చివరే షాప్. ఇట్స్ ఓకే, పద. నువ్వు డిగ్రీలో ఏ గ్రూప్? ఎంపీసీ. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు, ఎంపీసీ అంటే మనసు పడ్డ అమ్మాయితో ప్రేమ విషయం చెప్పేయి అని. నువ్వే గ్రూప్? బైపీసీ. దీనికేమన్నా అర్థం ఉందా? భయపడకుండా ప్రేమించిన అబ్బాయితో చెక్కేయి అని. అమ్మో ఫాస్టే. నువ్వు ఇంత ఫాస్ట్ గా ఉన్నావంటే డెఫినెట్ గా లవ్ లో పడుంటావు. ఐ రైట్? పడుంటానో లేదో నువ్వే చెప్పాలి. కరెక్ట్గా చెప్పు. ఇంతవరకు నువ్వు లవ్ లో పడలేదు. ఆర్ యు ష్యూర్? 100% ష్యూర్. నువ్వెలా చెప్పగలవు? లవ్ లో పడుంటే మోటార్ బైక్ లో అమ్మాయిల వెంట పడవుగా. సారీ ఫర్ దట్. సారీ దేనికి? ఈ ఏజ్ లో అటువంటివి చేయకుంటే థ్రిల్ ఉండదు. చాలా థ్యాంక్స్. నా వెంట చాలా మంది అమ్మాయిలు పడేవారు, కానీ నాకెప్పుడు లవ్ ఫీలింగ్ కలగలేదు. అటువంటిది నాకు ఈ మధ్యనే అదో రకమైన ఫీలింగ్. అది ఆపేసావే. చెప్పేద్దాం వద్దా? అలా నీళ్లు నమ్మలేకపోతే మనసులో ఉన్న మాట చెప్పేయచ్చుగా. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్తాడబ్బా? ఏంటది? చెప్తే ఏమన్నా అనుకుంటావేమోనని భయం. ఇప్పుడు చెప్పొచ్చుగా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పర్లేదు, ఇప్పుడే చెప్పు. అంటే అది యాక్చువల్లీ. హాయ్ రిజ్వానా, నువ్వు ఇక్కడున్నావా? హాయ్. ఓకే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను వెళ్తాను. ఓకే, కూర్చోవచ్చు. కలిసే వెళ్దాం. అది నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను. యు బోత్ క్యారీ ఆన్. ఓకే. హలో. బిల్. యా, నో ప్రాబ్లం, ఐల్ పే ఇట్. ఏంటి మరి అంత డైరెక్ట్ గా అతన్ని బిల్లు కట్టమంటున్నావు? ఏంటి మాట్లాడావు? అలా చూస్తున్నావు? బాగా నచ్చాడా? అదేం లేదు. ఎక్స్ట్రా వద్దు. ఈ మధ్య నీ ఫీలింగ్స్ లోనే మార్పు వచ్చింది. అతను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొత్త ఉత్సాహం. నిజం చెప్పు, అతన్ని ఇష్టపడుతున్నావు కదూ? అవునే, అతనంటే ఏదో తెలియని ఫీలింగ్. అతన్ని చూస్తున్నా, అతని మాటలు వింటున్నా మనసుకు అదోలా అనిపిస్తుంది. మరదే లవ్ ఫీలింగ్ అంటే. గుడ్ సెలెక్షన్. ప్రొసీడ్ అవ్వు. అతనే ప్రొసీడ్ అవుతున్నాడుగా. అతను బయటపడి లవ్ ఎక్స్ప్రెస్ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. అన్నింటిలోనూ లేడీస్ ఫస్ట్, కానీ లవ్ లో ఆల్వేస్ జెంట్స్ ఫస్ట్. నాతో ఇందాకే ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇంతలో దెయ్యంలా నువ్వొచ్చావు. ఏంటి, నేను దెయ్యంలా కనపడుతున్నానా? సర్లే, లవ్ లో పడగానే ఫ్రెండ్స్ అంతా దెయ్యాల్లా కనపడతారు. సరే సరే, పద వెళ్దాం.